audio jungle. ప్రజల పెట్టుబడి పబ్లిక్ షేర్ తోని కంపెనీకి సీఈఓలు ఎండీలుగా ఉంటారు. వాళ్ళు నిర్వహణలో నియమ నిబంధనలు అన్నింటినీ కూడా పాటించుకుంటూ వ్యాపారాన్ని ముందుకు కొనసాగించాలి. ఏదైనా ఆస్తిపాస్తులు అమ్మాలన్నా, ఏదైనా టెండర్ వేయాలన్నా, ఏదైనా నిర్మాణంలో భాగస్వామ్యం చేపట్టాలన్నా దానికి కొన్ని నియమ నిబంధనలు ఉన్నాయి. ఎక్కడైనా ఎలాంటి సంస్థ ఏదైనా నిర్మాణం చేపట్టిన తర్వాత మిగిలిపోయిన స్క్రాప్ అమ్మాలన్నా కూడా పేపర్లో నోటిఫికేషన్ ఇచ్చి దాన్ని అమ్మకానికి చేపట్టాలి. కానీ ఇప్పుడు నేను చెప్పిన మొత్తం ఆస్తుల విలువ బహిరంగ మార్కెట్లో 1200 కోట్ల రూపాయలు ఉంటే ఈ అన్ని ఆస్తులను ఏ టెండర్ విలువకుండా 215 కోట్ల రూపాయలకు ఇక్కడ తెలంగాణలో ప్రాతినిధ్యం వహిస్తున్న ఒక దానయ్య లాంటి కంపెనీకి బదిలీ జరిగింది. ఇవాళ నేను సూటిగా రాష్ట్ర ప్రభుత్వాన్ని అడుగుతున్నా, ఎలాంటి సంస్థ అనుబంధ సంస్థ అయినా ఎలాంటి ఇన్ఫోసిటీ లిమిటెడ్ అని ఎలాంటి ప్రముఖ సంస్థకు ఇది అనుబంధ సంస్థ. ఈ సంస్థకు AAA రేటింగ్ ఉన్నది. AAA రేటింగ్ ఉన్న కంపెనీ దేశంలోనే లేవు, ఎలాంటితో పోటీ పడే కంపెనీ. ఇంత ప్రతిష్టాత్మకమైన కంపెనీ నిర్వహిస్తున్నది కాబట్టి హైటెక్స్ లో ఉండే 52 ఎకరాల భూమిని 66 సంవత్సరాలకు లీజుకి ఇవ్వడం జరిగింది. బ్యాంకుల ప్రకారం 30 ఏళ్ల లీజు ఉంటే యజమానిగా పరిగణించి 100 కోట్ల రూపాయల రుణం ఇచ్చే అవకాశం ఉంటుంది. హైటెక్ సిటీలో మీరు చూసిన ఏసీ హాల్స్ ఎన్ని నిర్మించిన, ఎంత నిర్మాణం చేపట్టినదో అక్కడ. గచ్చిబౌలిలో నిన్నగాక మొన్న 50 కోట్లకి ఎకరం అమ్ముడుపోయింది. 3 ఎకరాలంటే 150 కోట్ల విలువ ప్రాపర్టీ భూమి విలువనే. 2,20,000 స్క్వేర్ ఫీట్ నిర్మించాలంటే మినిమం పర్ స్క్వేర్ ఫీట్ 5,000-6,000 రూపాయలు నిర్మాణం వ్యయమే అవుతుంది. ఆ ఒక్క ప్రాపర్టీ 250 కోట్లు. హైటెక్స్ లో ఉన్న 15,000 స్క్వేర్ ఫీట్ ఇవాళ మాదాపూర్ ప్రాంతంలో ప్రముఖ బిల్డింగ్లలో 10,000 రూపాయలకు స్క్వేర్ ఫీట్ పోతుంది. అంటే 15 కోట్ల రూపాయలు దాని విలువ. సంవత్సరానికి 1,80 లక్షల ఆదాయం వచ్చే పార్టీలు ఇతర వ్యాపారం అంటే కనీసం అదొక 20 కోట్ల విలువ. విజయవాడలో గన్నవరం ఎయిర్పోర్ట్ ఎదురుగా 31 ఎకరం అంటే ఆ భూమి విలువ కనీసం 10 నుంచి 15 కోట్లు పోతుంది. 300 నుంచి 350 కోట్ల రూపాయల విలువ కనీసం వేసుకున్నా కూడా ఆ ప్రాపర్టీ వాల్యూ దాదాపుగా ఇవన్నీ లెక్క వేసుకుంటూ పోతే 1,200 కోట్ల రూపాయల భూముల విలువ వ్యాపారం రియల్ ఎస్టేట్ మొత్తం ఇవాళ కేసీఆర్ బినామీ కంపెనీలకు బదిలీ అయిపోయింది 2016 మార్చి 31. ఆ తర్వాతనే మెట్రో రైలు పనులు వేగం అందుకున్నాయి. 2017 నవంబర్లో నరేంద్ర మోడీ చేత ప్రారంభింపజేసిండ్రు. ఈ నిర్మాణాలకు అమెరికన్ బ్యాంక్ మేము $80 మిలియన్ రుణం ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పి ఎలాంటి సంస్థకు లేఖ రాసింది. $80 మిలియన్ అంటే 520 కోట్ల రూపాయలు. ఈ ప్రాపర్టీ విలువ ఒకవేళ 215 కోట్లే ఉంటే 520 కోట్ల రూపాయలు అమెరికన్ బ్యాంకు అప్పు ఇవ్వడానికి సిద్ధంగా ఉంటుందా? ప్రాపర్టీ విలువలో సగం కూడా బ్యాంక్ అప్పు ఇవ్వదు మనకు. అలాంటిది $80 మిలియన్ అప్పు ఇవ్వడానికి అమెరికన్ బ్యాంక్ ముందుకు వచ్చింది, లేక ఎలాంటి సంస్థకే రాసింది. మరి ఈ రోజు 1,200 కోట్ల రూపాయల ఆస్తులు ఎలాంటివి? పేద ప్రజలు ఎలాంటివి నమ్మి షేర్లు కొనుక్కుంటే దాంట్లో ఉండే అధికారులు ఈరోజు ఒక ప్రైవేట్ కంపెనీకి 1,200 కోట్ల రూపాయల ఆస్తులను బదిలీ చేసిన తర్వాత మెట్రో రైలు నిర్మాణం ముందుకు సాగిందంటే దీని మీద విచారణ సంస్థల చేత విచారణ చేయించాల్సిన బాధ్యత లేదా? ఇందులో ఇంకొక పాయింట్ ఉన్నది. ఈ మొత్తం వ్యాపారంలో TSIICకి 11% వాటా ఉంది. రాష్ట్ర ప్రభుత్వం
ప్రభుత్వానికి మొత్తం వ్యాపారాలలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి 11% వ్యాపారం ఉంది. ఇవాళ అత్యంత విలువలతో కూడుకున్న వ్యాపారం చేస్తున్న ఎల్ఎన్టీ సంస్థతో హైటెక్స్ ఉంటే అందులో వచ్చే ఆదాయం మనకు 11% రాష్ట్ర ప్రభుత్వానికి వస్తుంది అన్ని కాలం. అయితే ఈరోజు 1200 కోట్లు ఒకవేళ మనం విలువ ఉంటే 11% మనకు దాదాపుగా 120-130 కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వ ఆస్తి విలువ. ఇవాళ 215 కోట్ల రూపాయలకి పడిపోవడంతో తెలంగాణ ప్రజల యొక్క ఆస్తి విలువ 25 కోట్ల నుంచి 30 కోట్లకు పడిపోయింది. అంటే కేసీఆర్ యొక్క ధనదాహం వల్ల కేసీఆర్ బినామీ కంపెనీలకు 1200 కోట్ల రూపాయల ఆస్తిని 215 కోట్ల రూపాయలకు బదిలీ చేయడం వల్ల రాష్ట్ర ప్రభుత్వానికి కూడా కోట్ల రూపాయల నష్టం జరిగింది. ఈ రోజు ఈ విలువను చూపించి ఈ 11% వాటా కూడా పైసలు ఇస్తాం, అది కూడా మాకు అమ్ముడు అని చెప్పి ఆ సంస్థలని ప్రభుత్వం దగ్గర ప్రతిపాదన ఉన్నది. ఏంటండి, వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.